ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రైతు వివిధ రకాల పంటలను పండిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పారు రైతులకి ఇప్పుడు కంది పంట తగ్గిపోయింది, పెసరు తగ్గిపోయింది. అదే మీరు బీ హైవ్స్ పెట్టి చూడండి, దిగుబడి పెరుగుతుంది, రైతులందరూ మళ్ళా వస్తారు. ఎందుకంటే రైస్ అలా మోనోక్రాపింగే వేసుకుంటూ వెళ్తున్నారు. మొక్కజొన్న ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే ఈ పంటలు మాత్రమే ఉన్నాయి. వీళ్ళకి యూజ్ అవుతుందా ఇది? లేదండి, క్రాప్ రొటేషన్ చేసుకోవాలి, మార్చుకుంటా ఉండాలి. మనము కన్న తల్లిలా చూసుకుంటాం నేల తల్లిని. సో అమ్మ ఉన్న సారం అంతా తీసేసుకుంటే అది ఫర్టైల్ చేయాలి కదా సాయిల్ ని కూడా. సాయిల్ ఫర్టైల్ గా ఉంటేనే మీకు ఈల్డ్ బాగా వస్తుంది. అది బాగుంటేనే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది, మనం వాటర్ని ఎక్కువగా యూస్ చేసుకోగలుగుతాము. సో ఇవి అయిపోయిన తర్వాత మనం లెగ్యూమినస్ ప్లాంట్స్ తోటి రిప్లేస్ చేయగలిగితే లోపల నత్రజని ఎక్కువగా, యూరియా వేసుకునే పని లేకుండా భూమిలో మనకి నత్రజని లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఖరీఫ్ తర్వాత రబీలో అలా మార్చుకుంటే వెళ్ళాలి. ఒక్క సీజన్లో వేసింది ఇంకో సీజన్లో వేయకూడదు. క్రాప్ రొటేషన్ అనేసి అంటారు దాన్ని. అండ్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలా పాపులర్ అయ్యింది. ఎందుకంటే అందరూ రియలైజ్ అయ్యారు, ఎందుకంటే జలుబు వచ్చినట్టు వచ్చేస్తుంది అందరికీ, క్యాన్సర్, పిల్లలు పుట్టట్లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, కెమికల్స్ యూజ్ ఎక్కువ అవడం వల్ల. అంటే ప్రొడక్టివిటీ పెంచాలి అనే ఉద్దేశంతో ఏమన్నారు, ఇప్పుడు అది డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అది తగ్గించేసేసి మనకి ప్రొడక్టివిటీ, న్యాచురల్ ఫార్మింగ్ లో ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది అంటే హనీబీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తే అది మన పెస్టిసైడ్ ఫ్రీ, పొల్యూషన్ ఏరియా ఏమి ఉండదు కాబట్టి అది మంచిగా కంఫర్టబుల్ గా వెళ్ళేసి పూల మీద ఫీడ్ ఇచ్చేస్తుంది. అప్పుడు క్రాస్ పాలినేషన్ అయ్యి మనకి దిగుబడి బాగా పెరుగుతుంది. సో మీకు మామూలుగా పెస్టిసైడ్ చేస్తేనే ఎక్కువ దిగుబడి వస్తుంది, చేయకపోతే రాదు అనేది రాంగ్ కాన్సెప్ట్. మీరు హనీబీస్ ఇంటిగ్రేట్ చేసుకుంటే అది కూడా ఒక అగ్రికల్చర్ ఇన్పుట్ లాగా గవర్నమెంట్ డిసైడ్ చేసింది, మీరు కంపల్సరీగా చేసుకోండి. దీనికి రైతు పొలం ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎక్కడ పూలు ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి ఆ రైతుతో మాట్లాడుకుని మీరు బీ హైవ్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ రైతుకి ఉపయోగం. అటు నార్త్ సైడ్ మొత్తం కూడా ఇలా హైరింగ్ లాగా బీ హైవ్స్ ఇచ్చినందుకు, పాలినేషన్ సపోర్ట్ హెల్ప్ చేసినందుకు ఒక్క బీ హైవ్ నుంచి 2000 రూపాయలు మనకి ఛార్జెస్, హైరింగ్ ఛార్జెస్ వస్తాయి అన్నమాట.